హాయ్ నేను సతీష్. చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ఓటింగ్. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఎవరు పొజిషన్ ఏంటి, అసలే బిగ్ బాస్ టీం ఇప్పుడు ఎట్లాంటి గేమ్ ఆడుతుంది, ఎట్లా ఉండబోతుంది, సీజన్ మొత్తం చూస్తే మీకు అర్థమైపోద్ది. పైగా ఈ వారం ఓటింగ్ ట్రెండ్స్ని కూడా చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఏం చేస్తారు, ఎట్లా ఉండబోతుందని క్లియర్గా చెప్పేసుకుందాం. మరి కళ్యాణ్ ఈ వారం జైత్రి యాత్ర కొనసాగుతూ ఉందని చెప్పొచ్చు. ఫస్ట్ 3 వీక్స్ ఒక 3%తో ఆవిడ డామినేషన్ ఉంటే తనూజ లాస్ట్ 3 డేస్కి వచ్చేసరికి ఇతర డామినేషన్ కనబడతా ఉంది. ఆవిడ కంటే 3% కింద ఉండే ఆయన మొదటి 3 రోజులు, తర్వాత లాస్ట్ 3 డేస్కి వచ్చేసరికి ఇప్పుడు ఏకంగా ఆయన పైకి వచ్చేసాడు. ఈ లీడ్ కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా యావరేజ్గా 27% ఉంది. కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ ఉంది, కొన్ని చోట్ల ఇలా ఉంది. కానీ యావరేజ్గా చెబుతా ఉన్నా కదా, 27%తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. నేను చెప్పే కదా, రకరకాల యాంగిల్స్లో కనెక్ట్ అవుతారు. ప్రియాతో ఉండేటప్పుడు బాటమ్ 3లో ఉండేటప్పుడు ఏడ్చాడని అప్పుడు కొంతమంది కావచ్చు. హాస్టల్లో విడిచిపెట్టేశారు, మా అమ్మ నాన్నకి ఫోన్ చేద్దామన్నా వెయిట్ చేసేవాడిని, వాళ్ళు వచ్చేవాళ్ళు కాదని చెప్పేటప్పుడు కొంతమంది కనెక్ట్ కావచ్చు. వాళ్ళ అమ్మగారు వచ్చి మాకు ఆర్థిక పరిస్థితి బాగోలేక అట్లా పెట్టాల్సి వచ్చింది తప్ప ప్రేమ లేక కాదు, డబ్బు లేక అని చెప్పడం కావచ్చు. వాళ్ళ నాన్నగారు వచ్చి ఉత్తరాంధ్ర అంతా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మంచిగా ఉంది, పేద కుటుంబం నుంచి వచ్చాడు కనుక ఇవన్నీ రకరకాలుగా వీటి అన్నిటితో పాటు ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు. ఇవన్నీ చెప్పాం కదా. ఒక కంటెస్టెంట్కి ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తారు, నచ్చుతారు, ఇష్టపడతారు. పైగా అప్పట్లో ఫౌల్ ఆడేవాడు, కానీ ఇప్పుడైతే ఫెయిర్గానే ఆడుకుంటూ తన ఆట ఏదో తను ఆడుకుంటూ కన్నింగ్ స్ట్రాటజీలు అయితే లేవు. సో మొత్తంగా ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాడు. మరి చూద్దాం ముందు ఎట్లా ఉండబోతుంది. అయితే కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడని సంబరపడే లోపే అసలైన డేంజర్ జోన్ మరొకటి ఉందా ఏంటి అనేది కూడా ఇప్పటికే నేను జర్నలిస్ట్ సతీష్లో చాలా ఇంట్రెస్టింగ్ లోతైన విశ్లేషణ ఎప్పుడు ఊరికే చెప్పను. నేను ఆ వీడియో చూడండి, క్లారిటీ వస్తుంది. అట్లాగే కళ్యాణే కెప్టెన్ అని ఫస్ట్ పర్ఫెక్ట్ 100% ఇన్ఫర్మేషన్ మన ఛానల్లోనే కదా, నేనే కదా చెప్పా. ఇట్లాంటివన్నీ ఏదో తొత్తరబడి గాబరబడి ఊరికే వచ్చేసా వాగేసా చెప్పేసా ఈ చిల్లరవన్నీ ఉండవు. పర్ఫెక్ట్ క్లారిటీ 100% జెన్యూన్ రివ్యూస్ అండ్ జెన్యూన్ అప్డేట్స్, జెన్యూన్ అనాలిసిస్లో ఉంటాయి మన ఛానల్లో. ఎవరు బాగా ఆడితే వాళ్ళకే నేను పిఆర్, ఎవరు బాగా ఆడకపోతే వాళ్ళకు కూడా పిఆర్. ఎట్లా అంటే విమర్శిస్తా, ఈ ఆట ఇట్లా పాడవుతుంది, ఇలా మార్చుకుంటే బాగుంటుంది, వైల్డ్ కార్డ్ వెళ్ళేటప్పుడు ఇన్పుట్స్ కూడా ఇవ్వండి వాళ్ళకి, లేదా ఫ్యామిలీ వీక్ వెళ్ళేటప్పుడు ఇన్పుట్స్ ఇవ్వండి, లేదా ఇంకేదైనా సందర్భంలో వాళ్ళకి ఇట్లాంటి ఫ్యాన్స్ వీకెండ్లో వెళ్ళేటప్పుడు కానీ ఇట్లా చెప్పుంటే బాగుంటుంది కూడా వాళ్ళకి చెబుతా, వీళ్ళకి చెబుతా. బాగుంటే బాగుందని చెబుతా, బాగోపోతే బాగాలేదని చెబుతా. మార్చుకోవాల్సిన కూడా నా రివ్యూస్ అప్డేట్స్ అనాలిసిస్ రెగ్యులర్గా చూస్తే ఆ క్లారిటీ వచ్చేస్తుంది. మనం ఈసారి హౌస్లోకి వెళ్ళేటప్పుడు మన కంటెస్టెంట్కి ఎట్లా మార్చుకోవని చెప్పాలా అట్లానే. సరే, అదన్నీ పక్కన పెడితే ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేసేసండి. అట్లాగే కామెంట్ కూడా పెట్టండి. మీరు ఎప్పుడు జెన్యూన్ రివ్యూస్, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్, కళ్యాణ్ కెప్టెన్ నేను మాత్రమే చెప్పాను అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది రీచ్ అవ్వాలి కదా. చాలామంది నేను చెప్పిన తర్వాత వాళ్ళు చాలామంది మార్చుకున్నారు, పెట్టుకుంటారంటే వాళ్ళకు కూడా తెలుసు. సతీష్ గారు చెప్పారంటే ఇక తిరగలేదు, తోపు తురుంకాను అని మాదిరిగానే ఫీల్ అవుతారు. అందుకే నాకు ఆ క్రెడిబిలిటీ నిలబెట్టుకోవాలి, అదే నా ఇంటెన్షన్, నా ఇంట్రెస్ట్ కూడా. సరే, ఇతనైతే ఫస్ట్ ప్లేస్లో ఉంటే రెండో ప్లేస్లో తనూజ ఉంది. 24% ఉంది. ఒక రకంగా ఒక 1% తగ్గింది. ఈ వీక్ స్టార్టింగ్లో 26 ఉంటే కంటెంట్ కూడా తగ్గిపోయింది, 25కి వచ్చింది. వరుస 3 రోజులు 26 ఉండేది. నిన్న మొన్నటి నుంచి తగ్గుతా 25, ఇప్పుడు ఏకంగా 24కి వచ్చింది. ఈరోజు లైవ్ చూశాక చాలా అమ్మ బంగారు అనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కన్నింగ్ గేమ్ ఆడుతూ ఉంది. కన్నింగ్ కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టుగా సాగింది. ఈరోజు లైవ్ అంతా చూస్తే ఎపిసోడ్లో ఎంత ఉంచుతారు, ఎంత లేపుతాడో కానీ అఫ్కోర్స్ ఇక్కడ ఇప్పుడు దివ్యను లేపేద్దామని ఉంది. కానీ దివ్యకి నీకు సపోర్ట్ చేస్తున్నాను, నీకేదో హెల్ప్ చేస్తున్నాను, నీకు నాకు ఇష్యూస్ లేవు, గొడవలన్నీ షార్ట్ అయిపోయి ఆ కలరింగ్ ఎందుకు, ఈ కన్నింగ్ ఎందుకు. అట్లాగే ఎమ్మెన్యేలు లేపేద్దామని చెప్పింది. మళ్ళీ ఆయనకి ఏదో సపోర్ట్ చేస్తున్నాడుగా, ఆయన వర్సెస్ డిమాన్ వచ్చి ఎమాన్యుయల్ పోటీ పొడిచి పక్కకి తెప్పించేసేటప్పుడు అక్కడికి వచ్చేసి ఇమాన్యుయల్ నీ తప్పు లేదని మాదిరిగా ఎందుకు ఆ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కబర్లన్నీ అవన్నీ చూసే వాళ్ళకి ఆడియన్స్కి ఎట్లా ఉంటుంది. అమ్మ నాయన ఎంత ఇది ఉందా డ్రామా చూస్తారు కదా. ఇప్పుడు వరుసగా రీతు చౌదరికి 3 వారాలు ఇమ్యూనిటీ అంటే ఈవిడికి 2 వారాలు అంటేనే తట్టుకోలేని ఆవిడ వేరే వాళ్ళకి అంటే మెయిన్ అక్కడ దివ్యాన్ని తీసేయాలని టార్గెట్. అది డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఎక్కడ దివ్య కెప్టెన్ అయిపోద్దేమో అని ఆ భరణితో కూడా అబద్ధం ఆడేసి భరణి ఏమో దివ్యకి ఇస్తే రీతుని తీసేస్తుంది కదా, ఆవిడకి ఇవ్వచ్చు కదా అంటే లేదు దివ్య నాతో చెప్పింది రీతుకి తీయనని చెప్పింది అని అబద్ధం కూడా ఆడేసి ఇంకా ఆడియన్స్కి ఏమున్నా ఏమి లేకపోయినా క్లియర్గా బయట నుంచి కోరుకునేది ఏంటంటే చూసేవాళ్ళు ఒక కంటెస్టెంట్ ఎంత ఫెయిర్గా ఉన్నాడు అనేది చూస్తారు. బయట ఎటు సొసైటీలో అది కనిపించట్లా, కానీ ఇక్కడ హౌస్లోనైనా సరే కంటెస్టెంట్లో అది కోరుకుంటారు. అది మిస్ అయిపోతే ఎట్లా. ఈరోజు ఈవిడ సంజన ఈవిడ గేమ్ని ఎక్స్పోజ్ చేసింది, హైలైట్ చేసింది, బయట పెట్టింది. ఏంది సంజన అక్కడ తనూజ అక్కడొక మాట ఇక్కడొక మాట, దివ్యాన్ని తీయాలని చెప్పావు, ఇక్కడికి వచ్చి రీతు అవ్వాలని చెబుతున్నావు, ఏంటిది అని చెప్పేసి. అయితే సంజన ఇట్లా చేయడం వల్ల కూడా ఏంటంటే ఈ సీజన్లో మొదటి నుంచి ఈవిడ తనూజ బిగ్ బాస్ టీమ్గా ముద్దు బిడ్డ అని ఒక వైబ్ వచ్చింది కనుక ఈవిడి మీద అటాక్ చేసిన వాళ్ళందరి మీద
వాళ్ళ టీము పంపించాలని కంకణం కట్టుకుంటే సంజన లాంటి వాళ్ళు బలిపశువులు అయిపోయి బయటికి పోవాలి తప్ప ఈ వారం అయితే ఆవిడకి మంచిగా అయితే ఆట అయితే బాగానే ఉంది. అయితే వీళ్ళకి తెలియంది కూడా ఏంటంటే తనూజ శత్రువులు అందరూ తనూజకి యాంటీగా ఆడిన వాళ్ళందరూ హౌస్లో ఉంటేనే ఆవిడకి మంచిది. బట్ ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తే వాళ్ళంతా ఎంతమంది బయటకు వచ్చేస్తే అంతమంది ఓట్లు ఏకమై తనూజకి ఎగనెస్ట్గా ఎవరుంటే వాళ్ళకి ఆ ఓట్లన్నీ షేర్ అవుతాయి, తనూజ కాంపిటేటర్ ఎవరైతే వాళ్ళకి. సో మరి ఎట్లా అసలైన ఆట ఇప్పుడే ఉంది కదండి. ఇంతకు ముందు ఒక వీడియో కూడా పెట్టా, ఏం పేరైనా కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు కానీ అసలైన డేంజర్ గేమ్ ఇప్పుడే ఉంది, ఎవరు ఎట్లా ఉంటుందని ఆ వీడియో కంపల్సరీగా చూడండి. ఈ వీడియో కూడా కామెంట్ అండ్ లైక్ అయితే మర్చిపోకండి. ఇక మూడో ప్లేస్లో ఇమాన్యుయల్ ఒక 14-13% ఇట్లా ఉన్నాడు. ఇతడు ఏమైందంటే ఈరోజు చూస్తే లైవ్లో సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు అది ఎంతైనా హైప్ ఇవ్వచ్చు, హడావిడి చేయొచ్చు. సిచ్యువేషన్ సింక్ కాకపోయినా ఏదో చెప్పాలి, ఫైర్ బయట పెట్టాలి, ఎమోషన్ బయట పెట్టాలి అన్నట్టుగా చేశాడు తప్ప ఇప్పుడు డిమాండ్ వచ్చి ఏదో అన్న బెటర్ టాస్క్లు అట్లా మాన్స్టర్ టాస్క్లు ఇట్లా ఇంకో టాస్క్లు అట్లా ఆయన ఏదో చెప్పిందే సిల్లీ పాయింట్. కాకపోతే సుమన్ శెట్టి లాంటి వాళ్ళు అసలు నోరే విప్పని కంటెస్టెంట్లతో పోల్చుకున్న తనూజ అక్కడొకటి ఇక్కడొకటి చెప్పిన దానికంటే అతను వచ్చి ఒక 4 పాయింట్లు ఏవో చెప్పుకున్నాడు. కానీ దానికి ఇతను అంత రియాక్ట్ అయిపోయి అంత హడావిడి చేసేసి మరీ ఎక్కువ చేస్తే మేమని ఫైర్ కావాలన్నారు కాబట్టి ఫైర్ చూపాలన్నట్టు ఉంది తప్ప రియల్గా ఎమోషన్ కానీ ఫైర్ కానీ బయటికి రాలే. అయితే ఇక్కడ డీమోన్ పవన్ కూడా ఆయన ఇంటెన్షన్ కూడా కాదు, అది ఎవరిని ఎమ్మెన్యేలు తీసేద్దామన్నది ఆయన ఇంటెన్షన్ కూడా కాదు. అక్కడ ఏంటంటే తనూజ అండ్ భరణి డీమోన్కి చెప్పి నువ్వు ఎమ్మెన్యేలు లేపేస్తానంటే నీకు డాగర్ ఇస్తామని చెప్పి మరీ ఇచ్చారు. అయితే కానీ ఆ డీమోన్ వచ్చి ఎమ్మెన్యేల్తో ఆ గొడవ హీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతుండేటప్పుడు మళ్ళీ తనూజ వచ్చేసి ఎమ్మెన్యేల్ కోసం ఏదో స్టాండ్ తీసుకున్నట్టుగా సపోర్ట్ చేస్తున్నట్టుగా ఈ డ్రామా చూశారు. ఇది చూసే వాళ్ళకి అమ్మ ఎమ్మెన్యేలు తప్పించేయాలి, నువ్వే కదా మాట్లాడే ఆయన చేతిలో కత్తి పెట్టు, మళ్ళీ ఎక్కడికి వచ్చి ఏంటమ్మా ఈ డబుల్ ఫేస్ ఏంటి, డబుల్ టోన్ ఏంటి, డబుల్ టంగ్ ఏంటి, ఇవన్నీ చూస్తారు కదా ఆడు చూసే వాళ్ళ అమాయకులా. మళ్ళీ ఎమ్మెన్యేలు ఏంటంటే రేపు నుంచి తనూజ కోసం నా కోసం నిలబడింది కానీ నేను తనూజ కోసం అన్నట్లే ఉంది కొనసాగింది డ్రామా. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఎమ్మెన్యేలు డీమోన్ పక్కన కూర్చుని వాదారపయాత్రలు చేసుకుని హగ్గులు ఇచ్చుకొని ముద్దులు ఇచ్చుకొని కన్నీళ్ళు దుడుచుకొని ఏడిస్తే ఎమోషన్ అవుతుంటే పక్కనే కూర్చుని ఏమీ ఎరగనట్టుగా యాక్టింగ్ స్కిల్స్ చూస్తే ఇప్పుడు ఏమవుతుంది, బేసిక్గా డీమోన్ చెప్పిందే సిల్లీ పాయింట్, బట్ ఆయనకి ప్రేరేపించి డాగర్ ఇచ్చి పంపించిందే వీళ్ళు. కానీ ఎమ్మెన్యేల్ అవుట్ అయిపోవాలని ఆయన పక్కకి తెప్పించాలని ఈవిడ ఎంత బలంగా కోరుకుందో అదే ఎమ్మెన్యేల్ అవుట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెన్యేల్తో కాదేమో మనకి ఇప్పుడు కలిసి దివ్య కాకూడదు అనేసి అప్పుడు మళ్ళీ ఆవిడ అసలు విషయం అయితే చెప్తుంది. ఇవన్నీ చూసే వాళ్ళకి చిరాకు వస్తుంది. ఎనివే ఎమ్మెన్యేల్ కూడా పక్కా సేఫ్. ఇక 4వ ప్లేస్లో భరణ్, ఇతడు కూడా పక్కా 100% సేఫే, కెప్టెన్ కాలేదు అనే సింపతి వస్తుంది. అట్లాగే మొదట వచ్చిన వాళ్ళందరూ సీరియస్గా ఆడేశారు, అందులో భాగంగా టాస్క్ అయితే ఓడిపోయాడు ఇతను. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు ఇంకా సోహెల్ అట్లాగే శోభా శెట్టి వాళ్ళందరూ సరదాగా ఆడేసి గెలిపించేశారు. అవన్నీ కూడా అయ్యో పాపం ఇతను లాస్ట్ వరకు ఉంటుంటే ఇతను కూడా గెలిపించేవారు కదా, కంటెండర్ అయ్యేవాడు కదా అని ఒక సింపతి అయితే వస్తే అతను సేఫ్. ఇక ఎక్కడి నుంచి మళ్ళీ గేమ్ చేంజ్ అయ్యింది, ఎందుకు అయిందని కూడా చెబుతా. డీమోన్ పవన్ 6వ ప్లేస్లో ఉండేవాడు ఇప్పుడు పైకి వచ్చాడు, 5వ ప్లేస్కి వచ్చింది. ఒక 8% ఓటింగ్ జరుగుతూ ఉంది. ఇవాళ ప్రోమో లాస్ట్ ప్రోమో వచ్చింది కదా, ఇంతకుముందు నేను అనలైజ్ చేసి చెప్పాను లైవ్ అండ్ ప్రోమో జర్నలిస్ట్ సతీష్లో అందులో వేసే వీడియో చూడండి. అదేమంటే ఆ ప్రోమో ఎర్లీగా రావడం ఇతనికి మేలే జరిగింది. డీమోన్ పవన్ ఎట్లా కూలబడతాడా నడువు నొప్పి అనేది ఖచ్చితంగా సింపతి వస్తుంది. అరే ఇన్నాళ్ళు ఒక బాహుబలి లెక్క చూసాం, అంత బాగా ఆడాడు, అంత స్ట్రాంగ్గా ఆడతాడు, అంత ఫిజికల్ ఫిట్నెస్ అంతా ఉండే స్ట్రాంగ్ పేరు పాపం నడువు నొప్పి అని చెప్పి పడిపోవడం ఏంటి, అదంతా చూసేటప్పుడు ఖచ్చితంగా సింపతి వస్తుంది. మంచి పని జరిగింది. మరోవైపు రీతు కుంగిపోతూ ఏడ్చేది కూడా ఆవిడని అభిమానించే వాళ్ళలో ఒక 1% షేర్ చేస్తారు కదా. అఫ్కోర్స్ ఇప్పటికే మార్నింగ్కి నిన్నటికి గేమ్ చేంజ్ చేశారు వాళ్ళు. డీమోన్ బయటకు వచ్చేస్తే అతడు ఓట్లు ఒక 3-4% రీతికి షేర్ అయితే టాప్ ఫేవర్కి పోవచ్చు అని. బట్ ఇప్పుడు ఏంటంటే అంతా చూసిన తర్వాత ఆవిడకి ఏమో ఒక 1% షేర్ కావచ్చు. ఇవన్నీ కూడా లాస్ట్ నేను తమిళలో పెట్టినట్టుగా గేమ్ చేంజ్ అవుతుంది, లాస్ట్ అవర్స్లో అంటాం కదా, అట్లా గేమ్ అయితే మొత్తంగా చేంజ్ అయితే ఉంది, ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి బయట, అనేక కోణాల్లో అనలైజ్ చేయొచ్చు. అంత లోతైనగా ఆడియన్స్ మూడ్ ఎట్లా ఉంటుంది, పల్స్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఎవరిని ఓన్ చేసుకుంటారు, రిసీవ్ చేసుకుంటారు, ఎందుకు కనెక్ట్ అవుతారు అనేది అలాంటి సీనియర్ల ఎక్స్పీరియన్స్ మీద ఎంతైనా చెప్పొచ్చు, అర్థమైతే అంత లాజిక్లు ఉంటాయి. నాకు ఇది బిగ్ బాస్ కాదు కదా, పొలిటికల్ కూడా చూస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉంటుంది. ఎనివే ప్రస్తుతానికి డీమోన్ కూడా సేఫ్ జోన్లో ఉండొచ్చు. ఇక 6వ ప్లేస్లో సంజన 5 నుంచి 6వ ప్లేస్కి వచ్చింది. అట్లా అని పర్సంటేజ్ అంటే ఎక్కువ డిఫరెన్స్ లేదు. భరణి అండ్ డీమోన్ 8% ఉంటే సంజనాకి 7% ఉంది. ఈ వారం కూడా ఈవిడ సంజన గారు సేవ్ అయిపోయే ఛాన్సెస్లో వెరీ హై. కాకపోతే ఎందుకంటే వెరీ హై అని చెబుతా ఉన్నాను,
మొన్నటి వరకు ఒక లెక్క ఉంటే మొన్న నామినేషన్ రీతి వర్సెస్ సంజన నుంచి ఇవాళ మార్నింగ్ ప్రోమోల నుంచి ఎపిసోడ్ వరకు లైవ్ వరకు రచ్చరంబోలో చేసి మనలో ఎవరు అయిపోయింది అన్నట్టుగా ఉన్నట్టు చెబుతుంది, గట్టిగా డిఫెండ్ చేసుకుంటుంది, ఆర్గ్యుమెంట్స్ ఇరగొట్టేస్తుంది. అట్లాగే ఇప్పుడు ముద్దుబిడ్డని కూడా బాగా ఎక్స్పోజ్ చేసింది, అక్కడొక మాట ఇక్కడొక మాట ఎందుకని. సో ఇందువల్ల ఏమైనా కిచిడీ చేసేసి ఇట్లా ఎక్స్పోజ్ చేసేస్తుంది ఆవిడ ఆటని అని ఒకవేళ టార్గెట్ చేసి పంపిస్తే పంపించాలి తప్ప ఆట పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఆవిడ, చాలా పాజిటివ్ వచ్చింది. మన నామినేషన్ నుంచి ఉంది, గ్రాఫ్ అయితే పెరిగేటట్టే ఉంది తప్ప తరిగేటట్టుగా లేదు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెబుతుంది, ఇప్పుడు రీతు డీమోన్ ఇద్దరిది కలిపితే ఎంత ఓటింగ్ ఉందో ఇమాన్యుయల్ నామినేషన్లో ఉన్నా సరే ఈవిడికి ఆ మాదిరి వాళ్ళిద్దరికి రీతు అండ్ డీమోన్ కలిపితే ఒక 7-8 వస్తే సంజనకు ఆల్మోస్ట్ అంత వస్తుందంటే స్ట్రాంగ్గా ఉన్నట్టే. పైగా ఇమాన్యుయల్ పోయిన నామినేషన్లో లేడు, అతను పడుతుందంటే అది కాదు, అతనికి 13-14% పడుతుంది, ఈవిడికి ఎట్లా వస్తుంది. సో పక్కగా ఆవిడ కూడా సేఫ్. ఒకవేళ వచ్చే వారానికి సంజన ఉంటూ ఎమ్మెన్యేలు రాకపోతే అప్పుడు ఖచ్చితంగా ఒక 17%తో ఇంకా పక్కా సేఫ్ అవుతుంది. ఎనీవే చెప్తున్నాను కదా, ఒకవేళ ఈ తనూజ గేమ్ని ఎక్స్పోజ్ చేస్తుందని ఏదైనా టార్గెట్ చేస్తే చేయాలి తప్ప ప్రస్తుతానికి అయితే సేఫ్ జోన్. ఇక తర్వాత దివ్య అండ్ సుమన్ శెట్టి ఇద్దరు కూడా ఫైనల్ ఈక్వల్గా ఉన్నారు. యాక్చువల్గా అయితే సుమన్ శెట్టినే పంపేయాలి పక్కాగా, ఎందుకంటే సుమన్ అక్కడ జాగా బొక్క అన్నట్టు ఉంది. ఈ రోజా అంటే కాదు, ప్రతిరోజు అట్లాగే ఉంది. ఈ నామినేషన్లో అప్పుడు కూడా రీతుకు నాకు డాగర్ ఇచ్చేయండి, వెళ్ళి ఇచ్చేస్తా, సంజన లేపేస్తుంది, నేను వెళ్ళి అక్కడ కూర్చుంటా, సోఫాలో కూలబడిపోతా, కాము కూర్చొని సినిమా చూస్తా, ఇప్పుడు బయట నుంచి మనం ఎట్లాగే తావునా అట్లా చూస్తామో అట్లాగే చూస్తున్నాడు తప్ప ఒక పాయింట్ చెప్పడు, ఒక నామినేషన్ ఉండదు, ఒక పాయింట్ ఉండదు. ఎంతసేపు ఏది వచ్చినా, వీకెండ్ వచ్చినా, నామినేషన్ వచ్చినా, నెగిటివ్ వచ్చినా ఇలాంటి పొడిచి పక్కన పెట్టాలని సంజన అంతగా తప్ప ఇంక చేసేది ఏమీ లేదు. వాస్తవానికైతే ఇతడినే పంపాలి. ఓటింగ్ కూడా ఈ వారం పెద్ద గేమ్ పొడిచింది లేదు, ఏమీ లేదు, బాటంలోనే ఉన్నాడు. కాకపోతే దివ్య కూడా అటాకింగ్ మోడ్లో వెళ్ళిపోతుంది కదా. ఇంతకుముందు చెప్పినట్టుగా ఆవిడని మేమేది ఇన్ని రోజులు సపోర్ట్ చేసుకుని ఆవిడ కరెక్ట్గా మళ్ళీ డీమోన్తో మాట్లాడినప్పుడు కెమెరాలో పక్కకి తిప్పేసి అంత కాన్వర్జేషన్ చూపకుండా మేము కవర్ డ్రైవ్లన్నీ చేసి హైడ్ చేస్తూ ఉంటే ఈ సంజన నువ్వేంటి అమ్మాయి అటాక్ చేసేసి ఆవిడ గేమ్ అంతా ఎక్స్పోజ్ చేసేస్తున్నారు అనే యాంగిల్లో సుమన్న మళ్ళీ ఇన్ని రోజులు కాపాడిన వాళ్ళు మరొక వారం కాపాడలేరా? సో అట్లా పంపేయచ్చు. సో మొత్తానికి ఏంటంటే ఏ ట్విస్టులు లేకుండా సింగిల్ ఎలిమినేషన్ అయినా దివ్య ఆర్ సుమన్ శెట్టి, డబుల్ ఎలిమినేషన్ అయినా వీళ్ళిద్దరు వెళ్ళిపోయే ఛాన్సెస్ వెరీ హై. వీళ్ళిద్దరిని సుమన్ని దివ్యాని దాటి సంజన వరకు రావాలంటే కష్టమే, రాకపోవచ్చు. సో సింగిల్ ఎలిమినేషన్ అయినా డబుల్ ఎలిమినేషన్ అయినా సుమన్ ఆర్ దివ్య వీళ్ళిద్దరిలోనే ఉంటుంది. మరి మీకేమనిపించితే ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సజెషన్ న్యూస్ వాళ్ళు 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కార్డులు ఎంతమందికి ఇస్తారు, ఎవరిని పంపేస్తారు అనేది కూడా ఒక అప్డేట్ కావాలంటే ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి.